హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ మెంతికూర పరోటా అండి. ఇది పిల్లలకి లంచ్ బాక్సులకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దాము. దీనికి ముందుగా అరకిలో సుమారు గోధుమ పిండి తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న మెంతికూర, తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 4 క్యారెట్లు ఇలా తురిమి పెట్టుకున్నానండి సన్నగా. అది జీలకర్ర, ఒక అర స్పూన్ సుమారు వాము, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 చిన్న స్పూన్లు నూనె వేసి అదంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. పిండిని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ పలచనైనా కానీ దీనికి టిప్ ఉందండి. పలచనైతే ఏం లేదు, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని పిండి కలుపుకోవటమే. క్యారెట్ అనేది కళ్ళకి చాలా మంచిదండి. ఏ విటమిన్ బాగా ఉంటుంది దీంట్లో. ఇది ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలండి. క్యారెట్ చర్మానికి, జుట్టుకి అన్ని విధాలుగా మంచిదండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు ఈ ముద్ద ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగానే అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడైన తర్వాత ఈ చపాతీ వేసి చుట్టూ కొద్దిగా నూనె వేస్తూ దానికి నూనె అప్లై చేసి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిరగేసి ఎర్రగా కాల్చుకోవాలి. రెండు పక్కలా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి. ఇంతేనండి, మెంతికూర క్యారెట్ పరోటా రెడీ అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయగలరు.